అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దొడ్డిపట్ల ఆర్ఎన్బి రోడ్డు నుంచి మరి ఏదైతే మన పెనుమాదం మరి వద్దుపర్ వెళ్ళేటువంటి రోడ్డుకి అనుసంధానం చేసేటువంటి విధంగా మరి ఏదైతే అటు మరి మేడపాడు, మరి నేరేడుమెల్లి, రావుపాడు, గుమ్మలూరు 4 గ్రామాలకి వేల 2,89,45,000 ఏదైతే రూపాయలతో ఈరోజు మరి ఒక మంచి రహదారి సౌకర్యాన్ని ఈవేళ 4 గ్రామాలకి కూడా మరి రైతులకు ఉపయోగపడే విధంగా రోడ్డుని ఈవేళ శంకుస్థాపన చేసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా మరి ఏదైతే రైతులకు సేవ చేయాలి, రైతులకు కూడా మంచి రోడ్డు రవాణా సౌకర్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా నా మొట్టమొదటి శంకుస్థాపన ఆ రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా 4 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల రోడ్డుని మరి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే దారిలో కూడా చూశాను మరి ఆల్రెడీ నారులు తీస్తూ ఉన్నారు, మరి ఏదైతే నాట్లు వేస్తూ ఉన్నారు. నిజంగా బాధ అనిపించింది అక్కడ ఉండేటువంటి రైతుల్ని కానీ కౌలు రైతుల్ని కానీ చూస్తే. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఏదైతే గత దాలవా పంట ఏదైతే ఉందో ఆ పంటకు సంబంధించినటువంటి వాళ్ళు అమ్మినటువంటి ధాన్యం డబ్బులు ఆ రైతుకి కౌలు రైతుకి అందనటువంటి పరిస్థితి. అంటే గత దాలవా పంట మరి పెట్టినటువంటి పెట్టుబడులకి ఏదైతే బంగారాన్ని తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి ఏదైతే వడ్డీలు తెచ్చుకున్నాడో, మరి ధాన్యం అమ్మి వేళ 100 రోజులు, 50 రోజులు, 90 రోజులు గడుస్తున్నా కూడా మరి ఆ ధాన్యం డబ్బులు రాకపోతే గత పంటకు సంబంధించిన వడ్డీలు ఎవరు కడతాం? మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఖరీఫ్ సార్వా పంట మళ్ళీ ఇప్పుడు నాట్లుగా వచ్చాం, దీని పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అంటే కనీస విచక్షణ జ్ఞానం లేకుండా మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ధాన్యం బకాయిలను కూడా పెద్ద ఎత్తున పెట్టేసి వెళ్ళిపోతే, మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి వేళ మళ్ళీ రైతులను ఆదుకునేటువంటి విధంగా 1,650 కోట్ల రూపాయలు ఈవేళ రైతులకి ధాన్యం బకాయిలు ఉంటే, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే 14 లక్షల కోట్లు అప్పు ఈవేళ ఉన్నప్పటికీ కూడా మరి ఏదైతే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా రైతుల క్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరి తక్షణం 1000 కోట్ల రూపాయలు మరి ఏదైతే రైతులకి అయినా నిధులు మరి అందించారని అంటే ఇది రైతు ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.